స్కెచ్ లేదు, సొరకాయ లేదు. నిన్ను మీనాక్షిని ఎర్రిబాగులోళ్ళని చేసి ఆడుకోబోతా ఉండం బాబాయ్. ఇప్పుడు కొత్తగా చేయటం ఏంటి? నువ్వు ఆల్రెడీ మమ్మల్ని చేసేసావు కదా తల్లి. ఈ అమ్మాయి మీకిప్పుడు కాబోయే కోడలు. రవీంద్ర, నీకు మంచి బంపర్ ఆఫర్ రా. నీరజ ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు నువ్వు ఒకేసారి అమ్మాయికి మొగుడు, ఈ అమ్మాయి కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి కాబోతున్నావు. కంగ్రాట్స్. ఇదిగో విజయ్ భాస్కర్, నువ్వాగు. నీ ఆవేశం నాకు అర్థమైంది. ఇదిగో శర్వాణి చెల్లి, మా విజయ్ భాస్కర్ ఆవేశానికి అర్థమేంటంటే అడ్డమైన వాళ్ళందర్నీ తీసుకొచ్చి ఇదే మీ ఇంటి కూడలని చెప్పగానే తోక ముడుచుకొని అలాగే శర్వాణి మేడం అంటూ వణికిపోతూ ఒప్పేసుకోవడానికి నేనేం వెర్రి బాగులోని కాదు అంటున్నాడు. అంతే కదా విజయ్ భాస్కర్? ఏ కీర్తి, అది నీ ఫీలింగో వాడి ఫీలింగో నాకు తెలియదు, కానీ ఈ అమ్మాయి మాత్రం ఈ రోజు నుంచి నీ ఇంటి కోడలు. ఒరే రవీంద్ర, నువ్వు గతంలో చేసిన అన్యాయం వల్ల ఈ అమ్మాయి ఇప్పుడు రోడ్డు మీద పడింది. నువ్వు చేసిన తప్పులన్నిటినీ సరిదిద్దుకోవడానికి నీరజని అవకాశంగా నీకిస్తున్నాను. అబ్బా నువ్వుండు విజయ్ భాస్కర్, నీకసలే ఆరోగ్యం బాగలేదు, నేను చెప్తున్నా కదా. ఇదిగో శర్వాణి, ఇదిల్లు అనుకుంటున్నావో లేకపోతే వీధి నాటకం అనుకుంటున్నావో తెలీదు గాని ఒక అమ్మాయిని తీసుకొచ్చి దీనికి మొగుడివి నువ్వే, దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే అని చెప్పడం చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది. విజయ్ భాస్కర్, ఇదే కదా నువ్వు శర్వాణిని అడగదలుచుకుంది? విజయభాస్కర్ ఎమోషన్ ని బాగా వంట పట్టించుకున్నావు కీర్తి. వెరీ గుడ్. అలాగే నా ఆవేశాన్ని కూడా అర్థం చేసుకో. కనీసం నువ్వేనా ప్రశాంతంగా బ్రతుకుతావు. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, నీరజ ఈ ఇంటి కోడలు. ఈ రోజు నుంచి తను ఇక్కడే ఉంటుంది. నీరజ, నీ గురించి మొత్తం మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. నువ్వు అప్పటి వరకు ఇక్కడే ఉండు. ఇదిగో వాడే నీ భర్త. తెలుసుగా, తను నీకు మామగారు. ఇది ఇక్కడ దీని రోల్ స్టేటస్ ఏంటో నాకు కూడా తెలీదు. నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు. నీరజ, నీకేం కాదు, ధైర్యంగా లోపలికి వెళ్ళు. జాగ్రత్త. రే రవీంద్ర, నీ భార్య జాగ్రత్త. కంగ్రాట్స్ రవీంద్ర బాబు, కంగ్రాట్స్. ఇదిగో విజయభాస్కర్ గారు, ఇన్నాళ్ళు మీకు వారసుడు పుట్టే అవకాశం లేదని కంగారు పడేవాళ్ళు కదా, ఇప్పుడు ఆ టెన్షన్ పోయిందిలే విజయభాస్కర్ గారు. ఏహే ఆపండి. ఇప్పుడు కొట్టవలసింది వీణ్ణి కాదు, లోపలికెళ్ళిందే దాన్ని.
ఇంత చెప్పినా మన మాటని లెక్క చేయలేదా శర్వాణి? చూసావా? కడుపుతో ఉన్నదాన్ని తీసుకొచ్చి నీ కోడలని చెప్తోంది. నానా, నీరజ నా చేతిలోనే చెడిపోయింది. ఇప్పుడు ఆ చెడిపోయిన దాన్ని తీసుకొచ్చి నా పెళ్ళమంటుందన్నా ఆ శర్వాణి. ఏ నీరజ, బయటికి రావే. ఇదిగో విజయభాస్కర్, నీకసలే ఆరోగ్యం బాగలేదు. నువ్వావేశం పెంచుకోకు. ఇదిగో రవీంద్ర, ఆ శర్వాణికి అంతకంత చూపించాలంటే అది ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయిన ఈ అమ్మాయి మీద చూపించు. చితక్కొట్టుదాన్ని. వెళ్ళు. వెళ్ళవే బయటికి. రవీంద్ర, ప్లీజ్ రవీంద్ర. ఏంటే అదొచ్చి నువ్వు నా పెళ్ళవనగానే వచ్చి లోపల కూర్చున్నావు? వెళ్ళవే బయటికి. దీని మొహం చూడలేక చస్తున్నా. దీన్ని గెంటేసి తలపేసాయి. నీకు పెళ్ళామంటే ఈయన గారికి కోడలంట. అసలేమనుకుంటుందా పోలీసు? నాన్నా, ఆ శర్వాణి రోజు రోజుకు ఎక్కువ చేస్తుంది. దాన్ని చంపేయనా, తీడు వదులుతుంది. స్వామి, అమర్నాథ్ అంకుల్ రోగం త్వరగా తగ్గిపోయి నాకు మీనాక్షికి త్వరగా పెళ్లి జరిగేలా దీవించండి స్వామి. ఒరే యశ్వంత్, ఆ చెవులో పువ్వేంటి, ఉదయాన్నే నువ్వు పూజ చేయడమేంటి? అసలేవైందిరా నీకు?
ప్రాబ్లం నాకు కాదమ్మా, అమర్నాథ్ అంకుల్కి. పాపం అంకుల్ ఎక్కువ కాలం బ్రతకరంట. రేపో మాపో బకెట్ తన్నిస్తారంట. బకెట్ తనేస్తాడా? బకెట్ తన్నడమేంట్రా? అవునమ్మా, పాపం అంకుల్ ఎక్కడ బకెట్ తన్నేస్తారేమోనన్న భయంతో మీనాక్షి బకెట్లు బిందెలు దాచేస్తుందటమ్మా. తను భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారటమ్మా. పైగా అమర్నాథ్ అంకుల్కి మీనాక్షి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదటమ్మా. నాకంటే ఆ బుచ్చిబాబే అంకుల్కి బాగా నచ్చేశాడు. అయ్యాలా పెళ్లి చూపులు జరిగింది నా కాదత్తా, మీనాక్షికి. దానికి మా బావకి ఏడ సూట్ అవుతది. అందుకే ఆ బిత్తరదానికి తగ్గట్టు ఆ తెంగురోడు బుచ్చుబాబుని తీసుకొచ్చినా. అందుకే తండ్రి చివరి కోరిక కోసం మీనాక్షి ఆ బుచ్చిబాబు వెనకాల తిరుగుతోంది. నేనది నిజం అనుకుని కంగారు పడిపోయాను. పాపం ఒక తండ్రి చివరి కోరిక కోసం మీనాక్షి ఎంత కష్టపడిపోతోందో తెలుసా అమ్మా? వామ్మో వామ్మో. ఒసే సంయుక్త, లండన్లో పుట్టి పెరిగిన నా కొడుకును కూడా తింగురోను చూసి ఆడుకుంటున్నావు కదే. చూసావా అమ్మా, ఈ విషయం తెలిసి నువ్వే బాధపడుతూ అయ్యో అమర్నాథ్ అన్నయ్య అంటూ గుండెలు బాదుకుంటున్నావు. మనమే ఇంత బాధపడుతుంటే ఆ మీనాక్షి ఇంకింత బాధపడుతుందో ఓసారి ఆలోచించమ్మా. ఆ సంయుక్త మీనాక్షి కలిసి నీకు చెవులో పూలు బాగా పెట్టేశారా. అందుకేనమ్మా అమర్నాథ్ అంకుల్ బతుకున్నంత వరకు తన్ని సంతోషం పెట్టడం కోసం కొద్ది రోజులు నాకు కాబోయే భార్యని ఆ బుచ్చిబాబు కోసం సాక్రిఫై చేయడానికి కూడా సిద్ధపడిపోయానమ్మా, సిద్ధపడిపోయాను. అబ్బబ్బబ్బబ్బా, రే ఇంక చాలు, ఇంక నాకు చెప్పకు. నా కిచెన్లో పనుంది, నేను వెడతాను. ఈసారి సంయుక్తరాని నా కొడుకును డమ్మి చేసి ఆడుకుంటున్నందుకు వాతలు పెట్టేస్తాను తనకి. అత్తా అత్తా, ఏందత్తా అట్టా చూస్తూ ఉండవు? నేను ఇంటికి రావడం కొత్త, లేక నన్ను చూడడం కొత్త నీకు? ఒసే, మళ్ళీ ఏ బాంబు పేల్చడానికి వచ్చే? ఊరుకో అత్తా, నాకు సిగ్గేస్తా ఉండది. మావయ్య, అత్తయ్య ముందు కూర్చోండి. అవును, ఏంటి సడన్ గా ఫోన్ కూడా చేయకుండా వచ్చేశారు? అబ్బే ఏముండదల్లుడు, మా అమ్మికి ఆ బుచ్చిబాబుకి పెళ్లి చేసేస్తే మా బాధ్యత కూడా తీరిపోతాది కదా. అందుకే ఆ యవ్వారం గురించి మాట్లాడదామనే వచ్చుండాము. వసే, మళ్ళీ ఏం ప్లాన్ వేసేవే నువ్వు? నువ్వు చూస్తా ఉండత్తా, నీకే అర్థమవుతుంది కదా. వాడు లండన్లో చదువుకునొచ్చిన వాడే, వాణ్ణి కూడా తింగరాణి చేస్తా. అలా ఎలా నమ్మేశాడే వాడు నీ మాటల్ని? అత్తా, నిన్ను గమ్మునుండమని చెప్పుండాను కదా. అల్లుడు, ఏంది బుచ్చిబాబుకి సంయుక్తకి పెండ్లనగానే అట్ట పైకి చూస్తే ఆలోచిస్తా ఉండావు? అదే అదే అత్తయ్య, అప్పుడే పెళ్ళేంటా అని ఇన్ని రోజులు ఎలాగో ఆగారు. ఇంకొన్ని రోజులు ఆగితే మీరు సీమకు వెళ్ళిపోవచ్చు, నేను లండన్కి వెళ్ళిపోవచ్చు కదా. అదేందలుడు, ఈ కొన్ని రోజులు మాత్రం ఎందుకని? అదే అత్తయ్య, ఆ అమర్నాథ్ అంకుల్ రేపో మాపో అదే ఏం లేదత్తయ్య, కొన్నాళ్ళు ఆగితే మంచిది కదా అని నా అభిప్రాయం. పైగా పెళ్లికి ముందు కొద్దిగా గ్యాప్ ఇస్తే బుచ్చిబాబు సంయుక్త కూడా
ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి బావుంటుంది కదా. ఏమయ్యో మనల్లుడు ఏమంటున్నాడో ఇంటుండావా? ఇంటుండా. బుచ్చిబాబుకి సంయుక్తకి పెళ్లి జరిగితే అమర్నాథ్ అంకుల్ తట్టుకోలేరని వీళ్ళతో చెప్పలేను. ఏం చెయ్యాలి? ఒసే, నా కొడుకుని నీ ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటున్నావు కదే. ఏమే చల్లకొచ్చి ముందు దాచడం ఎందుకు? మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినామో ఆ విషయం అల్లుడికి చెప్పవే. అవును చిన్నమ్మా, మనం అనుకునేది యశ్వంత్ బావ అనుకునేది ఒకటే కదా, ఇంకా దాయడం ఎందుకు? చెప్పే. మీరనుకునేది నేననుకునేది ఒకటే అవటమేంటి? అదే అల్లుడు, నువ్విప్పుడు చెప్పుండావే వాళ్ళిద్దరూ ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుంటే మంచిది కదా అని. మేము నీతో ఆ విషయం మాట్లాడడానికి వచ్చుండాము. ఇదిగో అమ్మి, ఇక్కడ్నుంచి మీ బావకి నువ్వే చెప్పు. అబ్బే ఏం లేదు బావా, మొన్న సంక్రాంతి పండగ అయిపోయిండది కదా. మా ఊళ్ళో అయితే ఘనంగా చేసేవాళ్ళం. ఇప్పుడు మేము ఊళ్ళో లేం కాబట్టి ఆ సంక్రాంతి సంబరాల్ని ఇప్పుడు చెయ్యాలని మా అమ్మా నాయన డిసైడ్ అయిపోయిండారు. సంక్రాంతి సంబరాలా? సంక్రాంతి సంబరాలా? అవును బావా, నువ్వు మీనాక్షి, నేను బుచ్చిబాబు, మా అమ్మా నాయన, అత్త కేశవన్న, మన అమర్నాథ్ బాబాయ్ అందరం కలిసి 4 రోజులు సంబరాలు జరుపుకుంటే ఇందాక నువ్వన్నట్టు నేను బుచ్చిబాబు ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకున్నట్టుంటది. పైగా ఈ పెండ్లైపోతే నీ దారి నువ్వు, నా దారి నేను పోతాం కాబట్టి అందరూ ఈ 4 రోజులు సంతోషంగా ఉన్నట్టుంటుంది. అందుకే నిన్ను అత్తని ఆహ్వానించడానికి వచ్చుండం బావా. ప్లాన్ బాగానే ఉంది, కానీ అందరం ఒకే చోట ఉంటే బుచ్చిబాబుతో డిస్టర్బెన్స్ ఏమో. వామ్మో, ఇది సామాన్యురాలు కాదు. తింగరోళ్ళందరూ ఒకే చోట చేరితే ఇంకేమైనా ఉందా? ఏంది బావా ఆలోచిస్తా ఉండవు? ఆ మీనాక్షి చూడు, చెప్పగానే ఎగిరి గంతేసి వాళ్ళ నాయన్ని తీసుకొస్తానని చెప్పుండది. మరి నువ్వేంది ఆలోచిస్తా ఉండవు? మీనాక్షి వాళ్ళ ఫాదర్ని తీసుకొస్తానని చెప్పిందా? ఒకవేళ అంకుల్ని చివరిసారిగా సంతోషంగా ఉంచడం కోసం ఓకే అని చెప్పుంటుందా? అల్లుడు, ఏంది అక్కడి నుండి ఆలోచిస్తా ఉండవు? ఇదిగో వదినా, మా ఇంట్లో సంబరాలు చేసుకోవడం నీకు ఇష్టం లేదా? నీ అభిప్రాయం ఏందో చెప్పు. వదినా, ఇప్పుడు టైం అంతా నా కోడలి పిల్లదే నడుస్తోంది. ఇప్పుడు ఎవరేం చెప్పినా చెల్లుబాటు అవదని నాకు బాగా తెలుసు. కానీ వాడిష్టమే నా ఇష్టం. అమ్మా, 4 రోజులే కదా, అమర్నాథ్ అంకుల్ కోసమైనా వెళ్దామమ్మా. అమర్నాథ్ అంకుల్ కోసం వెళ్ళడం ఏంటి బావా? అబ్బా, అదో పెద్ద స్టోరీలే. ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదు సంయుక్త. ఓహో, అట్టగానా బావా? అత్తయ్య, నేను అమ్మ సంక్రాంతి సంబరాల కోసం మీ ఇంటికి వస్తున్నాం. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. అమ్మయ్యా, ఈ మాట చెప్పావు జాలల్లుడు. ఇదిగో అమ్మి, మీ బావ కూడా ఓకే అనేసుంటాడు. ఇక నీదే ఆలస్యం. అట్టాగే అమ్మా. శర్వాణి, నువ్వు నీరజను ఆ విజయభాస్కర్ ఇంటి వదిలేసి వచ్చి చాలా రిస్క్ తీసుకున్నావు. వాళ్ళు తలుచుకుంటే మన ఇద్దరి జీవితాలు రోడ్డు మీద పడేయగల సమర్థులని మన అనుభవాలే చెప్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ నీరజను ఆ ఇంట్లో వదిలేసి వస్తే ఆ విజయభాస్కర్ ఆ అమ్మాయిని కోడలుగా ఎలా యాక్సెప్ట్ చేస్తారనుకున్నావు? మాధవ్, నీరజన ఇంట్లో వదిలేసొస్తే అక్కడ ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్లకుంటే నా క్యాలిక్యులేషన్స్ నాకు ఉంటాయి. మేడం,
నీరజ మేడం, నన్ను కొట్టి గెంటేశారు. చూడు, నువ్వు ముందు వెనక ఆలోచించకుండా ఆవేశంగా ఈ అమ్మాయి నా ఇంట్లో వదిలేసి వచ్చావు. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా కనీసం సింపతి కూడా చూపించకుండా కొట్టి పంపించినట్టున్నాడు. ఛే, నేను భయపడినట్టే జరిగింది. శర్వాణి, నిన్ను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మన గొడవల కోసం మధ్యలో ఈ అమ్మాయిని బలి చేయకు. మాధవ్, నువ్వు కాస్త సైలెంట్గా ఉంటావా? ప్రతిసారి మన గొడవలు అంటున్నావు. అసలు మనకు ఆ కీర్తి విజయభాస్కర్ మధ్య ఏంటి గొడవ? భూమి గొడవ లేక ఆస్తి గొడవలా? ప్రతిసారి వాడు నన్ను దెబ్బ కొట్టడం, నేను వాడిని దెబ్బ కొట్టడం. నాకింకేం పని పాటు లేదనుకుంటున్నావా? నీరజ, నీ లైఫ్ ని వీధుల పాలు చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చింది ఆ రవీంద్రగాడ్ అనేది నిజమేనా? అదేంటి మేడం, వాడి వల్లే కదా ఇవాళ నేను కన్నీళ్లు కారుస్తున్నాను. వాడు ఆ రోజు నా జీవితం మీద దెబ్బ కొట్టాడు, ఈ రోజు నా కడుపు మీద దెబ్బ కొట్టాడు. సురేష్, మేడం, పెన్ను పేపర్ తీసుకుని రా. నీరజ కంప్లైంట్ ఇస్తుంది, తీసుకుందు గాని. కంప్లైంటా? శర్వాణి, నీకెంత చెప్పినా అర్థం కావడం లేదా? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఈ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లి చేయించాల్సిన ట్రీట్మెంట్ గురించి, కంప్లైంట్ గురించి కాదు. సురేష్, ముందు ఈ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మాధవ్, సైలెంట్ గా ఉండమని చెప్పానా? 10 minutes ఇక్కడ ఎవరు మాట్లాడద్దు. సురేష్, పెన్ను పేపర్ తీసుకుని తన దగ్గర కంప్లైంట్ తీసుకో. నీరజ, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి రవీంద్ర అని రాయ్. న్యాయం కోసం ఇంటికి వెళ్తే వాడు వాడి బాబు కలిసి నిన్ను కొట్టి గెంటేశారని కూడా రాయ్. సురేష్, ఇలాంటి కేసులు ఎలా రాయాలో నీకు బాగా తెలుసు కదా. కేసు ఫైల్ చేస్తే పకడ్బందీగా ఉండాలి. పాయింట్ టు పాయింట్ డీటెయిల్ గా రాసి తన దగ్గర సంతకం తీసుకో. అలాగే మేడం. మాధవ్, నీరజని అక్కడే వదిలేసి వస్తే అక్కడ ఏం జరుగుతుందో తెలియక నేను ఈ పని చేయలేదు. నేను చెప్పాను కదా, వాడి క్యాలిక్యులేషన్స్ వాడుకుంటే నా క్యాలిక్యులేషన్స్ నాకుంటాయని. మహేంద్ర, కొట్టు తన్ని. అంకుల్ ప్లీజ్ అంకుల్, అంకుల్ తను మీ ఇంటి కోడలు అంకుల్, కావాలంటే నన్ను కొట్టండి.